అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మొత్తానికైతే వైసీపీ వాళ్ళకి చేదు వార్త, తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు శుభవార్త అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏంటండి చేదు వార్త అంటున్నారు, శుభవార్త అంటున్నారు అని చెప్పేసి మీరందరూ అనుకోవచ్చు. కానీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని నిత్యము అంటే ఒక రోజుకు ఒక 5 నుంచి 6 వీడియోలు చేస్తే దాదాపు 4 నుంచి 5 వీడియోలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వీడియోలు చేసేటువంటి ఘనత అంటే ఆ ట్రాక్ రికార్డు కేవలం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారికి దక్కుతుంది. మరి ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఈరోజు చేసినటువంటి వీడియోలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగిన మరల కూటమి ప్రభుత్వానిదే విజయము అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పడం జరిగింది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు తన అహం వల్ల తను తెలుసుకోకపోవడం వల్ల ఓడిపోయిన తర్వాత కూడా తను చెప్పుకోవడానికి అంటే ఒప్పుకోవడానికి తన యొక్క అహం అడ్డొస్తూ ఉంది. కాబట్టి అహం అనేది ఇప్పట్లో పోదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వచ్చేది అసాధ్యం అన్నట్టుగా ఈరోజు తన విశ్లేషణలో చెప్పారు. మరి ఏమని చెప్పారు అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వము ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే గత ప్రభుత్వ తాలూకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని దాటుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అంటే ప్రజలకు ఇవ్వడం అనేది ఇది చాలా హర్షించదగ్గ విషయం అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి అయితే ఆయన చెప్పడం జరిగింది చాలా విషయాలపైన. ఒకసారి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మాట్లాడుతూ 40% ఓటు బ్యాంక్ అనే పదాలు వాడుతూ ఆయన మాట్లాడడం జరిగింది. మరి 40% ఓట్ బ్యాంకు ఇవి కూడా మనం ఒకసారి లోతుగా వెళ్ళి పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఒకసారి స్టాటిస్టికల్ అనాలిసిస్ చూసినట్టయితే 2019 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పీక్ టైం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 2019 అనేది చాలా పీక్ టైం అంటే 45% ఓట్ బ్యాంక్ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. మరి 2019లో తెలుగుదేశం పార్టీకి 40% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. మరి కూటమిగా జత కట్టిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వానికంటే 2024 ఎలక్షన్ల నాటికి 57% కూటమికి ఓటు బ్యాంక్ ఉంది. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓటు బ్యాంకు 45% అయితే 2024 ఎలక్షన్లకి 40%. లో టైం హై టైం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని పరిస్థితులు అనుకూలించి మరి ప్రకృతి కూడా సహకరించి ప్రజలు కూడా అంటే ఒకసారి చూద్దామనే ఆలోచనతో ఓటేసినటువంటి ఓటింగ్ శాతం ఎంత అంటే 2019లో 45%. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పీక్లో ఉన్న టైంలో 5% పెరిగింది, లో టైంలో 5% తగ్గింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 2024 ఎలక్షన్లో 57% ఓటింగ్ రావడం జరిగింది. మరి ఈ 57%లో 5% మైనస్ చేస్తే ఒకవేళ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు లాంటి ఉద్దండ మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు చెప్పినప్పటికీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులయ్యారా లేకపోతే కాకపోతే ఇలాంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చేసేటువంటి విశ్లేషణ వల్ల ప్రభావితమయ్యేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళినా 5% ఓట్ బ్యాంకు తగ్గిన అంటే 57 మైనస్ 5 అంటే స్టిల్ ఇప్పటికీ 52% కూటమి ప్రభుత్వానికి జరుగుతుంది అనేది ఒక అంచనా మనం వేసుకున్నట్లయితే మరి ఘంటాపదంగా ఈరోజు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారిని మనం అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆయన చెప్పకనే చెప్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు అని ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రకారం మనం మాట్లాడుకున్నాం కాబట్టి సో ఎట్టకేలకు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఈరోజు తను మనసు ఒప్పుకోకపోయినా ఉన్న నిజాలు చెప్పకపోతే ప్రజల యొక్క కోపానికి నేను బలైపోతానేమో, మరి ఆ కోపం నా పైన ఎలా మరలుతుందో ఏ రూపేణ మన మీద వచ్చి పడుతుందో ఆ కోపం అనేసి మళ్ళీ భావించారో తెలియదు. కానీ ఎట్టకేలకు ఆయన ఒక నిజమైతే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అహం వల్ల ఆయన మరలా అధికారంలోకి రావడం అనేది అసాధ్యము, అది ఇంకా మనం ఆలోచించకూడదు కూడా ఆ విషయం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. మరొక వైపు కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఒకవైపు చెప్తూనే అధికారంలోకి వస్తుంది కూటమి ప్రభుత్వం చెప్తూనే ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇది మీరే కాదండి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు, చాలామంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య కాలంలో తన పార్టీ యొక్క ఎమ్మెల్యేలను పిలిచి సక్రమైన దారిలో పెట్టడానికి ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి దీంట్లో కొత్తగా మీరు చెప్పేది ఏమీ లేదు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని అభినందిస్తూ కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ మీరు ఇచ్చినటువంటి హింట్ ప్రకారం మనం ఈరోజు చేశాం. కాబట్టి మొత్తానికి
మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం.